హలో, నా పేరు డాక్టర్ రేవతి అండి. నేను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్లో కార్నియా క్యాటరాక్ట్ రిఫ్రాక్టివ్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ లేజర్ సర్జరీ ఒక్కటే మనకి అద్దాలు పెట్టుకోకుండా చూడడానికి మార్గమా అనేది చూద్దాము. అందరికీ గ్లాసెస్ లేకుండా చూడాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి గ్లాసెస్ బర్డెన్ కావచ్చు, కొంతమంది గ్లాసెస్ మర్చిపోతూ ఉండొచ్చు, కొంతమందికి అప్పుడప్పుడే అది దగ్గర చూస్తున్నప్పుడు మాత్రమే గ్లాసెస్ వాడాల్సిన అవసరం రావచ్చు. సో ఏది కారణమైనా కానీ గ్లాసెస్ వద్దు అనుకుంటే లేజర్ సర్జరీ ఒక్కటే కాదు, సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో లేజర్ సర్జరీ చేయడానికి ముందుగా సూటబిలిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లేజర్కి సూటబుల్ అయితేనే మనం లేజర్కి ప్రొసీడ్ అవుతాం. సో ఒకవేళ లేజర్కి చాలా కారణాల వల్ల సూటబిలిటీ లేదనుకోండి, సపోజ్ మన కార్నియా థిక్నెస్ సరిపోవట్లేదు, లేకపోతే కార్నియా సరిగ్గా టోపోగ్రఫీ స్కానే సరిగ్గా లేదు, ఇలాంటి రకరకాల కారణాలు. కొంతమందికి చాలా హై పవర్స్ ఉండొచ్చు, లేజర్ ద్వారా మనం ట్రీట్ చేయలేకపోవచ్చు. ఇలాంటి వాటికి సర్జికల్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. లైక్ యంగ్ ఏజ్లో వాళ్ళకైతే ఐసిఎల్ సర్జరీ ఉంటుంది. దీనిలో మనము ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ని ఇంప్లాంట్ చేస్తాం కంట్లో. ఇది చాలా సేఫ్ సర్జరీ. యూజువల్లీ ఎక్కువ హై పవర్స్ ఉన్న వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు దీనివల్ల. మనం కార్నియల్ థిక్నెస్ని కూడా దీనిలో తగ్గించము. కాకపోతే మనం ఒక ఆర్డర్ చేస్తాం, మనం లెన్స్ మన పవర్ బట్టి ఆ లెన్స్ని ఇంప్లాంట్ చేస్తాం మన కంట్లో. దీనికి కూడా సూటబిలిటీ ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. మన కంట్లో లెన్స్ పెట్టడానికి యాడిక్వేట్ స్పేస్ ఉందా, లేదు ఐవాల్ సైజ్ సరిపోతుందా, ఇవన్నీ ముందుగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొంతమంది ఓల్డర్ ఇండివిజువల్స్, కొంచెం పెద్ద వయసు వారికి దగ్గర చూపు, దూరం చూపు రెండిటి అవసరం ఉంటుంది. వీళ్ళల్లో శుక్లాలు కూడా చాలా కామన్గా వస్తాయి. ఇలాంటి వాళ్ళల్లో కూడా బయట నుంచి అద్దాలు లేకుండా ఇంట్రా ఆక్యులర్ లెన్సెస్ అనేది ఇంప్లాంట్ చేస్తాం. సో వీటిల్లో మల్టీఫోకల్ లెన్సెస్ అనేవి వస్తాయి. వీటిలో సెవెరల్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏది సూటబుల్ అనేది మళ్ళీ మనం సూటబిలిటీ టెస్ట్ చేసి అప్పుడు డిసైడ్ చేస్తాం. సో పెద్దవారికి కూడా ఇంకా మనం గ్లాసెస్ లేకుండా చూడొచ్చు. సో మ్యాక్సిమం మన గ్లాసెస్ డిపెండెన్సీ ఉండేది ఐదర్ దగ్గర చూసినప్పుడు మొబైల్, ఆర్ దూరానికి లైక్ టీవీ చూసినప్పుడు, ఆర్ డ్రైవింగ్కి వాడతాం. ఈ రెండు వాటికి పనిచేసేటట్టు మల్టీఫోకల్ డిజైన్స్ మనం చూస్ చేసుకొని ఇంప్లాంట్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే లేజర్ అండ్ లెన్స్ రెండు ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. వీటిని బయాప్టిక్స్ అంటాము. సో ఇవి కాంబినేషన్ పద్ధతిలో చేస్తాము. కొన్నిసార్లు వన్ ఐలో పవర్ చాలా ఎక్కువ ఉండడం, వన్ ఐలో పవర్ చాలా తక్కువ ఉండడం, ఇలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. రెండు కళ్ళకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. లేజర్ ద్వారా ఎంత కరెక్ట్ అయితే అంత, తర్వాత ఇంకొక ఐకి లెన్స్ వెళ్ళొచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా చేయొచ్చు. రెండు కళ్ళకి ఒకటే పద్ధతి వెళ్ళాలని ఏమీ లేదు. కొంతమందికి ఇంట్రాక్యులర్ లెన్సెస్ పెట్టాక కూడా రెసిడ్యువల్ పవర్స్ అని ఉండొచ్చు. ఇంతకుముందు మల్టీఫోకల్స్ లేని టైంలో సర్జరీస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు గ్లాసెస్ బయట నుంచి వాడుతున్నాము, గ్లాసెస్ వద్దు అనుకుంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ లేజర్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. సో లేకపోతే ఇంకొక లెన్స్ ఇంప్లాంట్ చేయడం ద్వారా కూడా ఈ రెసిడ్యువల్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే ఇలాంటి పద్ధతుల ద్వారా కూడా మనము పవర్ ట్రీట్ చేయొచ్చు. సో ఇలా సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి, నాట్ జస్ట్ లేజర్. ఇలా ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం గ్లాసెస్ లేకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.